వకుళాదేవి కథ మీకు తెలుసా? శ్రీనివాసుడు భూలోకానికి వచ్చినప్పుడు మహాలక్ష్మి అమ్మవారు వకుళాదేవి రూపంలో ఆయన తల్లి పాత్ర పోషించారు. ఇదంతా యశోదమ్మ యొక్క పూర్వజన్మ కోరిక నెరవేర్చడానికి జరిగింది. ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు భూమిపై ఉన్నప్పుడు యశోదమ్మకు తన కుమారుడు పెళ్లి చేసుకోవడం చూడాలని పెద్ద కోరిక ఉండేది. కాని అది నెరవేరలేదు. అప్పుడే శ్రీ మహావిష్ణువు మాట ఇచ్చి తర్వాతి అవతారంలో నీ కోరిక తీరుస్తాను అన్నాడు. అందువల్ల వకుళాదేవిగా జన్మించి శ్రీనివాసుడు మరియు పద్మావతి అమ్మవారి వివాహ ఏర్పాట్లన్నింటినీ తానే ముందుండి నిర్వహించింది. అయితే ఒక విశేషం ఏమిటంటే వకుళాదేవి ఆలయం తిరుమల పర్వతాలపై వేరుగా ఉన్న ప్రధాన దేవాలయంలో లేదు. ఎందుకంటే ఆమెకు వివాహ ఏర్పాట్లలో భాగం దక్కిందిగాని శ్రీనివాసుడు పద్మావతితో లక్ష్మితో కలిసి శాశ్వతంగా కాపురం పెట్టే చోట స్థానం కలగలేదు అన్నది ఆ పరమార్థం.